ఇప్పుడు సహజీవనం గురించి ఇప్పటి వరకు ఏం చట్టాలు లేవు. సో, చట్టపరంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి దీనివల్ల? అంటే ఇప్పటి వరకు మీరు చాలా కేసెస్ డీల్ చేసి ఉంటారు యూత్‌కి సంబంధించినవి. మరి యూసీసీ ప్రకారం యూత్‌కి ఇది ఏ ఓరియంటేషన్ ఉండబోతుంది? ఎటువంటివి అప్లై అవుతాయి? క్లియర్‌గా చెప్పగలరా? యూసీసీ ప్రకారము ఇప్పుడు ఇది చట్టాల ప్రకారము ఇప్పుడు వాళ్ళ మత ప్రకారము, వాళ్ళ ఆచార ప్రకారము, వాళ్ళ రిలీజియస్ దీని ప్రకారము పెళ్లిళ్ళు చేసుకుంటే 60 రోజుల లోపల వెంటనే రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. ఆన్లైన్ లో గానీ లేకపోతే మీ సేవల్లో గానీ అది కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేస్తేనే దానికి ఆథెంటికేషన్ అనేది వస్తుంది ఆ పెళ్లికి, ఆ వివాహానికి, ఆ వివాహ సంబంధానికి ఆథెంటికేషన్ అనేది వస్తుంది. అదే విధంగా ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనేది అదొక కొత్త మోడర్న్ పద్ధతిలో అయిపోయింది. వాళ్ళకి ఇష్టం వచ్చిన అన్ని రోజులు వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటాము అనేసి వాళ్ళు ఒక పేపరు ఒక ఇది రాసి అది వాళ్ళు తీసుకోవాలా, ఎక్కడి నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి అది తీసుకోవాలా. మేము ఇంతకాలం పాటు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటాము అన్న తర్వాత వాళ్ళు మేజర్ అయితే లేడీ అయితే 18 సంవత్సరాలు, మెన్ అయితే ఇది 21 ఇయర్స్ వాళ్ళకి ఉండాల. ఉన్న వాళ్ళు మాత్రమే లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళు అది కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత వాళ్ళు బ్రేకప్ కావాలనుకుంటే ఒక డిక్లరేషన్ ఇవ్వాలా, ఎక్కడ రిజిస్ట్రార్ ఆఫీస్ లోనే ఇవ్వాలా. డిక్లరేషన్ ఇచ్చి ఈ సంబంధాన్ని మేము ఇంతటితోటి ఆపేస్తున్నాము, ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది. ఆ తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలకి అదే ఇది మన యూసీసీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ ఇది కానీ ఏమేమి ఉన్నాయో వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇచ్చారు. చిల్డ్రన్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్. మ్యారేజ్ లో ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది, లివింగ్ రిలేషన్షిప్ లో అన్నది వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ అనేది ఇచ్చారు. అది డిక్లరేషన్ ఇస్ కంపల్సరీ. అయితే మైనర్స్ కానీ ఎవరైనా ఇట్లా లివింగ్ రిలేషన్షిప్ బిలో 18 ఇయర్స్, బిలో 21 ఇయర్స్ మేల్ అయితే వాళ్ళు కానీ రిలేషన్షిప్ లో ఉంటే వితిన్ 30 డేస్ లోపల వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలా. వాళ్ళ పేరెంట్స్ కి కానీ ఇన్ఫార్మ్ చేయకపోతే అది వాళ్ళకి 3 నెలలు జైలు శిక్ష పడుతుంది, 1000 రూపాయలు పెనాల్టీ పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. శాంతి గారు, ఇది మహిళల సాధికారత లక్ష్యంగా ఒకే మ్యారేజ్, ఓన్లీ వన్ మ్యారేజ్ ఎవరికైతే ఎయిదర్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఇది పెళ్లి సంబంధంలో గానీ ఏ రిలేషన్షిప్ లో గానీ లేని వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవాలని క్లియర్ గా రాసింది.